ఓం శ్రీ మాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. మన ఛానల్లోకి స్వాగతం. మరో 24 గంటల్లో వృషభ రాశి వారికి ఆస్తి యోగం అని చెప్పుకోవాలి. దాదాపుగా 2036వ సంవత్సరం అంటే ఈ 2026వ సంవత్సరం నుండి 2036వ సంవత్సరం వరకు దాదాపుగా 10 సంవత్సరాల పాటు మీరైతే ఏకధాటిగా చక్రం తిప్పబోతూ ఉన్నారు. అయితే కుంభరాశి వారి యొక్క జీవితంలో మరో 24 గంటల్లో ఎటువంటి ఆస్తియోగం, అలాగే 10 సంవత్సరాల పాటు ఏ విధంగా వీరు చక్రం తిప్పబోతున్నారు, అలాగే ఏ అంశాలు అనేవి ఈ యొక్క వృషభ రాశి వారికి ఈ సమయంలో ఏ విధంగా వీరి గోచార ఫలితాలు ఉండబోతున్నాయి అనేటటువంటి పూర్తి విషయాలను ఇప్పుడు మనం ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేము మీ గురించి ఏ విధంగా మీరు 10 సంవత్సరాల పాటు చక్రం తిప్పబోతున్నారో అనేటటువంటి పూర్తి విషయాలను ఇప్పుడు ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఇక వివరాలకు వెళ్తే కనుక వృషభ రాశి చక్రంలో 2వ రాశి. ఈ రాశికి అధిపతి శుక్రుడు. ఇక ఈ వృషభ రాశి జాతకులకు చూసుకున్నట్టయితే కనుక మరో 24 గంటల్లో ఒక 10 సంవత్సరాల పాటుగా గోచారంలో గ్రహాల గమనంలో మార్పుల కారణంగా ఈ వృషభ రాశి వారు ఎన్నో శుభవార్తలను చూడబోతూ ఉన్నారు. ముఖ్యంగా చెప్పాలంటే వృషభ రాశి వారికి ఈ సమయంలో ఆర్థికపరమైన విషయాల్లో అనుకూల ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా ఎన్నో రోజుల నుంచి ఆర్థిక పరంగా ఎలాంటి సమస్యలైతే మీరు ఇప్పటి వరకు ఎదుర్కొన్నారో వాటన్నిటికీ కూడా రేపటి నుండి మీరు ఫుల్ స్టాప్ పెట్టబోతూ ఉన్నారని చెప్పొచ్చు. అది ఎప్పటి వరకు అంటే కూడా దాదాపుగా 2036వ సంవత్సరం వరకు ఒక 10 సంవత్సరాల పాటుగా ఆర్థిక పరంగా మీరైతే చక్రం తిప్పబోతూ ఉన్నారు. ఇక వృషభ రాశికి చెందిన ఉద్యోగస్తులకు చూసుకుంటే కనుక మీకు ఈ సమయంలో మీరు చేసే ప్రతి పని కూడా విజయవంతంగా సాగుతుంది. మీరు చేసే ప్రతి పని కూడా సక్సెస్ఫుల్గా మీకు అప్పగించిన పనులను పూర్తి చేసుకుంటారు. పై అధికారుల నుండి మన్ననలు పొందుతారు. మీకు పై అధికారులు ప్రమోషన్లు ఇస్తారు, జీతాలు కూడా పెరుగుతాయి. అదేవిధంగా వ్యాపారస్తులకు కనుక చూసుకుంటే కనుక మీరు ఈ సంవత్సర కాలంలో వ్యాపారస్తులకు కూడా వ్యాపారంలో మంచి లాభాలు అద్భుతంగా కనిపిస్తూ ఉన్నాయి. గతంలో కంటే కూడా ఇప్పుడు ఈ సమయంలో మీరు చేస్తున్న వ్యాపారంలో అనుకూలవంతమైన ఫలితాలు అనేవి ఎంత బాగా కనిపిస్తున్నాయి. అలాగే ఎవరైతే ఈ రాశి వారు ఒక మంచి వ్యాపార భాగస్వామి కోసం ఎదురు చూస్తున్నట్టయితే కనుక వారికి ఈ సమయంలో ఒక తెలివితేటలు ఉన్న ఆర్థిక స్తోమత కలిగిన ఒక మంచి వ్యాపార భాగస్వామి మీకు లభిస్తారు. ఇక ఆ వ్యాపార భాగస్వామితో మీరు మీ వ్యాపారాన్ని 3 పువ్వులు 6 కాయలుగా కొనసాగిస్తారని చెప్పడంలో ఎటువంటి సందేహమే లేదు. ఇక ముఖ్యంగా వృషభ రాశికి చెందినటువంటి రాజకీయ రంగంలో ఎవరైతే ఉన్నారో వారికి ఈ సమయంలో మీ రాజకీయ జీవితం అనేది చాలా చక్కగా సాగుతుంది. మీ క్యాడర్లో మీకు మంచి గుర్తింపు లభిస్తుంది. మీకు ఒక పదవి కూడా రాబోతూ ఉందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా వృషభ రాశికి చెందినటువంటి కళాత్మక రంగాల్లో ఉన్నటువంటి ఈ రాశివారు అంటే సినిమా కానివ్వండి, టీవీ కానివ్వండి, వెబ్ సిరీస్ రంగాల్లో, అలాగే సోషల్ మీడియాలో ఎవరైతే ఈ రాశివారు పనులు చేస్తున్నారో వారికి 10 సంవత్సరాల పాటు కూడా వెనక్కి తిరిగి చూడకుండా మీకు చేతి నిండా పని ఉంటుందని చెప్పుకోవచ్చు. ఇక కుటుంబ పరంగా చూసుకుంటే వృషభ రాశి వారికి మీదే పైచేయిగా సాగుతుంది. మీరు మీ కుటుంబాన్ని ఎంతో చక్కగా చూసుకుంటారు. భార్యాభర్తల మధ్య అనుకూలత ఉంటుంది. పిల్లలు మీ మాట వింటారు. అదేవిధంగా బంధువులు, స్నేహితులు మిమ్మల్ని ఎంతో పొగుడుతారు. సమాజంలో మీకు పేరు ప్రఖ్యాతలు, గౌరవ మర్యాదలు విపరీతంగా పెరుగుతాయి. ఇక ఏదేమైనప్పటికీ చూసుకుంటే కనుక వృషభ రాశి వారికి రేపటి నుండి కూడా మరో సంవత్సరాల పాటు మీరు చేసే ప్రతి పనిలో కూడా చక్రం తిప్పే వంటి అదృష్టం మీకు పట్టబోతుందని ఎంతైనా చెప్పుకోవచ్చు. ఇక మరిన్ని ఫలితాల కోసం వృషభ రాశి వారు శివయ్యను ఆరాధించుకోండి. అదేవిధంగా గణపతి ఆరాధన ఎంతో మేలు చేస్తుంది. హనుమాన్ చాలీసా పఠించండి. అదేవిధంగా పశుపక్షాదులకు త్రాగునీటిని ఏర్పాటు చేయండి. ఈ విధంగా మీరు చేసుకుంటే కనుక మీరు చక్కగా మీ జీవితంలో ఎంతో ఉన్నతమైన స్థితికి ఖచ్చితంగా చేరుకుంటారు. ఫ్రెండ్స్, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇప్పటి వరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కన వచ్చిన ఆల్ అనే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకుంటే మేము చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలో ముందుగానే మీకు నోటిఫికేషన్గా వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.